కమలంతో స్నేహం ఎన్నికల వరకేనని అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి బుధవారం చేసిన వ్యాఖ్యను ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకోవచ్చు. అధికార పక్షం డీఎంకేను ఓడించగల శక్తి తమకు ఉన్నదని పళని పార్టీలో ఎంతమంది నమ్ముతున్నారో తెలియదు కానీ బీజేపీతో గతవారం మొలిచిన పొత్తు కారణంగా తాము మరింత దెబ్బతినిపోతామన్న భయం మాత్రం అత్యధికుల్లో ఉంది. మరి ముఖ్యంగా కార్యకర్తల్లో ఉన్న ఈ ఆందోళనను పటాపంచలు చేయడానికి, వారిలో ఉత్సాహాన్ని నింపడానికి పళని ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది. బీజేపీని కాదు పొమ్మనగలిగే స్థితి పళని పార్టీకి లేదు. డీఎంకేను బలంగా ఢీకొట్టడానికి సమస్త సంపత్తి ఉన్న బీజేపీ దానికి అవసరం. పొత్తును పునరుద్ధరించుకోవాలా వద్దా అని మల్లగుల్లాలు పడి చివరకు కుదుర్చుకున్నప్పటికీ డీఎంకే నుంచి వస్తున్న విమర్శలు, ప్రశ్నలు పళని పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వరకే పొత్తు అనడం ద్వారా ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటులో కానీ పాలనలోనే కానీ బీజేపీకి వీసమెత్తు చోటు ఉండదని పళని ముందే సందేశం ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా ఇత్యాది బీజేపీ నాయకులు ఈ పొత్తును ఘనంగా ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు. నిజానికి బీజేపీ నాయకులంటే ఎక్కువగా ఈ పొత్తును ఆకాశానికి ఎత్తేస్తూ తమిళనాడు అభివృద్ధి, ఇరుపక్షాల ముందుచూపు, రాష్ట్రానికి మోదీ ఆశీస్సులు ఇత్యాది మాటలు వాడింది పళనిస్వామే. పొత్తుకు ఏ కండిషన్లు, డిమాండ్లు లేవని, అన్నా డీఎంకే వ్యవహారాల్లో, నిర్ణయాల్లో బీజేపీ ఏమాత్రం జోక్యం చేసుకోబోదని, కలిసికట్టుగా పనిచేస్తామని అమిత్ షా మొన్న శుక్రవారం పొత్తు ప్రకటన నాడు వివరించారు. రెండు పార్టీలను సహజ భాగస్వాములని కీర్తించారు. ఈ పొత్తు పునరుద్ధరణ కోసం బీజేపీ అన్నామలై వంటి పోరాట వీరుణ్ణి వదులుకుంది. ఆయన డీఎంకే మీద అస్త్రాలు సంధిస్తున్నంత వరకు అన్నా డీఎంకే బాగా ఆనందపడింది. ఆయన కారణంగానే రాష్ట్రంలో 4 ఓట్లు పడతాయని, పార్టీ పెరుగుతోందని, సిద్ధాంత వ్యాప్తి జరుగుతోందని బీజేపీ నాయకులు కూడా సంతోషించారు. కానీ ఆ తర్వాత అన్నాదురై, జయలలిత సహా అన్నా డీఎంకే నాయకుల మీద ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఘాటైన విమర్శలు చేయడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే పళని పార్టీ ఆ పొత్తు తెంపేసుకుంది. బీజేపీతోనూ ఎన్డీఏతోనూ తెగతింపులు తమకు అత్యంత సంతోషకరమైన ఘట్టమని ఈ నాయకులంతా అన్నారు. బీజేపీతో పొత్తు కారణంగా మైనార్టీ ఓట్లు తమకు దక్కకుండా పోతున్నాయని, 39 ఎంపీ సీట్లు తామే గెలుస్తామని చెప్పుకున్నారు. కానీ ఈ తెగదింపుల ఎత్తుగడ తర్వాత కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఒక్క సీటు కూడా గిట్టుబాటు కాలేదు. ఆ విడాకుల సందర్భంలోనే చాలా మందికి జయలలిత మరణానంతరం ఆమె పార్టీ రెండుగా చీలిన ఘట్టం గుర్తుకు వచ్చింది. కన్నీరు మున్నీరవుతున్న శశికళ తల నిమిరి ప్రధాని మోదీ ఓదార్చటం, అనూహ్యంగా న్యాయస్థానం ఆదేశాలతో శశికళ జైలుకు పోవడం, పళని పన్నీరు వైరాలు, న్యాయ పోరాటాలు, తర్వాత కరచాలనాలు, వెన్నుపోట్లు ఇత్యాది పరిణామాలు అన్నా డీఎంకేను ఎంతగా బలహీనపరిచాయో తెలియందేమీ కాదు. తెర వెనుక బీజేపీ ఉన్నదని, తమిళనాడులో ప్రత్యక్షంగా కాలూనడానికి వీలుగా అమ్మ పార్టీని అదే బలహీనపరిచిందని చాలామంది నమ్మకం. అదే తరహాలో అన్నా డీఎంకేను మళ్లీ చీల్చడానికి అన్నామలై పావులు కదుపుతున్నారన్న అనుమానాల నేపథ్యంలో వేరుపడిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు మళ్లీ చెయ్యి కలిపి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అన్నామలై స్థానంలోకి అన్నా డీఎంకే మాజీ నాయకుడైన నయనార్ నాగేంద్రన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చి మార్గాన్ని సుగమం చేశారు. అత్యంత బలంగా ఉన్న డీఎంకేను ఓడించడానికి ఉభయ పక్షాలకు ఈ పొత్తు ముఖ్యం. మరీ ముఖ్యంగా తమిళనాడులో కాలూనడం అంత సులభం కాదని, ఈ 10 ఏళ్ల కాలంలో తత్వం బోధపడిన బీజేపీకి అన్నా డీఎంకే ఊతం మరీ అవసరం. గత 3 ఎన్నికల్లోనూ అంతగా లబ్ధి పొందని ఈ కూటమి కేవలం ఏడాదిలో ప్రజలను తన వైపు ఏ మేరకు తిప్పగలదో చూడాలి.